బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన, కాంగ్రెస్ అరాచక పాలన. ఇండ్లను ఆన్లైన్లో నమోదు చేయకుండా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకుండా మమ్మల్ని అరెస్టు చేయడమేమిటి? కేసులు పెట్టడమేమిటి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆఫీసు ముందు కూర్చొని ధర్నా చేస్తుంటే పోలీసు నిర్బంధాన్ని ఉపయోగించడమేమిటిని, అరాచక పాలన చేయడమేమిటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎన్డీఓ ఆఫీస్ వద్ద ఆస్తిపన్ను చెల్లించిన ఇండ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయని గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అరెస్టు చేయడం, కేసులు పెట్టడం వల్ల తప్పులు చేసిన అధికారులను వెనకేసుకొని రావడమే అవుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ముందస్తు అరెస్టులతో నియంత పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శి అమలు చేయకుండా తీవ్రమైన తప్పిదాన్ని చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపీఓ, డిపిఓలు ప్రభుత్వ పెద్దలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కనుసన్ననలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. బీబీనగర్లోని విజిపి వెంచర్లో గ్రామ పంచాయతీకి చెందిన 4 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు విక్రయిస్తే పంచాయతీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అన్నారు. చర్యలు తీసుకోకపోతే అందులో మీ వాటా కూడా ఉందని అనుమానించాల్సి వస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టాన్ని బీబీనగర్లో అమలు చేసే క్రమంలో ఎంపీఓ ఇచ్చిన రిపోర్టు అది తన వ్యక్తిగతమని, పంచాయతీరాజ్ చట్టాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దల ప్రలోభాలకు లోనై ఇచ్చినట్టుగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకున్న వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారని, మరి బీబీనగర్లో ఏం అడ్డం వస్తుందో చెప్పాలని అన్నారు. చట్టాన్ని అమలు చేయకపోతే ఆ చైర్లో కూర్చునే నైతికతను కోల్పోతారని అన్నారు. ప్రభుత్వం ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు, ఇండ్లకు రుణాలు ఇచ్చినంత మాత్రాన అవి లబ్ధిదారుల సొంతం కాకుండా పోతాయా? ఎంపీఓ తన సొంత భూమి నుంచి ఇంటి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారా? భవిష్యత్తులో అమ్ముకునే ప్రమాదం ఉన్నదని ఎంపీఓ తన వ్యక్తిగత రిపోర్టు ఇవ్వడం ఎలా సరైందో జవాబు చెప్పాలన్నారు. కొన్ని సంవత్సరాలు ఉండిపోయి ఎంపీఓ పేదల సంక్షేమాన్ని విస్మరించి పెద్దలకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని బీబీనగర్లో అమలు చేయకుండా అడ్డుపడుతున్న ఎంపీఓపై, ఆ పై అధికారుల పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నామన్నారు. ఇట్టి విషయంలో ఈ నెల 19న జిల్లా కలెక్టర్, జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఈ నెల 20న పంచాయతీరాజ్ కమిషనర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, నాయకులు ఓవల్దాస్ సతీష్, శ్రవణ్, కోట శంకర్, పంజాల జంగయ్య, వెలువర్తి శ్రీకాంత్, కుమ్మరి రాజు, పొట్ట యాదమ్మ, సత్తయ్య, వెంకటయ్య, పూలమ్మ. చట్టం అంటే నేను కాదు, నేనే చట్టం చూసుకొని చేస్తా అంటే నా పై అధికారులు ఎందుకు? నా పై అధికారులు ఎందుకు? సెక్రటరీ మీరెందుకు? పై అధికారులు రమ్మను. డిపిఓని బీబీనగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏమన్నా డిపిఓని ఎంపీఓని ఏమన్నా బీబీనగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా మీరు చేయాల్సిన పని మీరు చేయండి సార్. నేను అనేది మీకు చేయకపోవడం వల్ల ఇది సమస్య. నేను రాసిన, పంపిన, కట్టలు కట్టిన, నేను వచ్చినాకనే కదా ఇప్పుడు ఇంతగానో నేను రాసి పంపిన డీటెయిల్స్ ఇక్కడ ఇంత ఉందని చెప్పేసి రాసి పంపింది. నేను ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఎవరన్నా రాసినారు? మీ అంతా మీరు రాసినారు. మేము వచ్చి ధర్నా చేసి ఎంపీఓ, డిపిఓ నేను వచ్చినాక ఎన్ని రోజుల తర్వాత? నేను వచ్చిన 2 రోజులు 3వ రోజు మీరు నా కాడికి వచ్చిర్రు. మీకేం చెప్పినా నేను ఇట్లా రాసి ఇవ్వండి అని చెప్పినా రాసిర్రు. నేను ఎమ్మడే మా పంపించిన రిపోర్టు. అంతకుముందు ఒక్క సెక్రటరీ మీరు రాయలే కదా. అడగండి, మీ పై ఆఫీసర్ అడగండి, మీ ఎంపీఓని అడగండి. ఎంపీఓ రిపోర్ట్ ఏం రాసి అడగండి. ఎంపీఓ రాసిన తెలుసా? మీకు తెలుసా ఎంపీఓ రిపోర్ట్ ఏముందో? ఇందిరమ్మ కాలనీ ప్రభుత్వం ఇచ్చిన స్థలం, ప్రభుత్వ స్థలం పరిషత్ ఆఫీస్ దగ్గర బీబీనగర్లో ఇల్లు నిర్మాణం చేసుకొని ఏళ్ల తరబడి ఆన్లైన్లో ఎక్కించకపోవడం వల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి పైన చర్యలు తీసుకోవాలని ఇలా ఎంపీడీ ఆఫీస్కి అడ్డంగా
ఎవరైతే ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు ఉన్నారో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అయితే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ, ఎంపీఓ గారు కానీ, డిపిఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు కనుక ఆన్లైన్లో ఎక్కించకపోతే మీ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. పంచాయతీరాజ్ చట్టం అనేది రాష్ట్రం అంతా అమలు జరగాలి. బీబీనగర్ మండలంలో కూడా అన్ని గ్రామాల్లో అమలు జరుగుతుంది. ఎందుకు బీబీనగర్ టౌన్లో అమలు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అనేది ఇటీవల కాలంలో కొన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. పోయిన గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఆయన పేరేమో నాకు తెలియదు, ఇలా ప్రభుత్వానికి గ్రామ పంచాయతీకి చెందినటువంటి 4 ఎకరాల భూమిని, బీజేపీ వెంచర్లో 4 ఎకరాల భూమి 2000 సంవత్సరంలో 40 ఎకరాల వెంచర్ చేసినటువంటి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ప్రకారంగా గ్రామ పంచాయతీకి అప్పచెప్తే ఆ 4 ఎకరాల భూమిని ఇటీవల కాలంలో అమ్మిన పరుస్తున్నది. అమ్మిన వారిపైన చర్య తీసుకోవాలి, వాళ్ళకి సహకరించినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన చర్య తీసుకోవాలి, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సలహాలు ఇచ్చినటువంటి పై అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్లాట్కు సంబంధించింది ఖాళీగా ఉన్నది, దాంట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయేటప్పుడు ఒక రూమ్ ఉన్నట్టుగా మ్యాప్ గీసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసి దాన్ని ఎంబడే ఆన్లైన్లోకి ఎక్కించారు, ఇంటి నెంబర్ ఇచ్చారు, ఆన్లైన్లోకి ఎక్కించారు. కానీ ఏళ్ల తరబడి ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకొని ట్యాక్సీ కట్టినటువంటి వాళ్ళకి మీరు ఇంటి నెంబర్ అలాట్ చేసారు, సర్వీస్ చేస్తున్నారు, ఆన్లైన్లో ఎక్కించట్లేదు. ఇల్లు ఉన్న మర్మం ఏంటి? ఇలా లిప్రసీ కాలంలో పేదలు, అట్లాగే రంగపురంలో భూదాన భూములు వాళ్ళు కట్టుకున్నట్టు ఏళ్ల తరబడి కట్టుకున్నారు. ఈ ఎంపీఓ గారి రిపోర్ట్ ఏమి ఇస్తారంటే, ఆయన జాగీర్ లెక్క, ఆయన సంస్థ వ్యక్తిగత సంస్థ లెక్క, ఆయన పబ్లిక్ సర్వెంట్ లెక్క లేడాయన. ఈ ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు, రంగపురం సంబంధించిన భూదాన భూములు, ఈ రేపు భవిష్యత్తులో ఈ ఇళ్ళని అమ్ముకునే ప్రమాదం ఉంది, అందుకే నేను ఇయ్యను అంటే నీ జాగిరా అది ఒకసారి కన్స్ట్రక్షన్ అయితే, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ట్యాక్సీ కట్టి తర్వాత హౌస్ నెంబర్ అలాట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆన్లైన్లో ఎక్కియాలి. నోటి మాటగా చెప్పడం డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, ఎంపీఓ గారు ఈ రకమైనటువంటి ఇలా బీబీనగర్ ఉన్న ప్రజలకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు. అట్లాగే ఇటు విషయంలో 19వ తారీఖు నాడు అడిషనల్ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది, జరుగుతున్నటువంటి తతంగం మీద. అట్లాగే పంచాయతీరాజ్ కమిషనర్ సుజన మేడం కూడా ఆన్లైన్లో మేము దరఖాస్తు కూడా చేసినాం, వాటికి సంబంధించి కూడా తెలుస్తున్నాం. అందుకనే ఈరోజు ఇలా చర్చ జరగాలి బీబీనగర్లో. ఎందుకంటే గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పంచాయతీ అధికారులు లోపల చాలా వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఇలా చట్టబద్ధంగా చేయాల్సిన పనులు, పారదర్శకంగా చేయాల్సిన పనులు చేయకుండా పెద్దవాళ్ళకు ఒక రకంగా, పేదోడికి ఒక రకంగా చేస్తున్న పరిస్థితి ఉన్నది. బీజేపీ సంబంధించింది ఆగమేఘాల మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది, ఎక్కువ ఆన్లైన్లో ఎక్కుద్ది, ఏళ్ల తరబడి ఇలా ట్యాక్సీ కట్టుకుని ఇంటి నెంబర్ కలిగి ఉన్నటువంటి వాళ్ళది ఎందుకు ఆన్లైన్లో ఎక్కదు? ఒకసారి ప్లాట్ ఇచ్చడం అంటే సరే అయిపోతుంది, గవర్నమెంట్ది ఇల్లు కట్టించడం అయిపోయింది. కానీ ఇల్లు అమ్ముతాడా, కొంటాడా, ఉంచుకుంటాడా నీకే సంబంధం, అది గవర్నమెంట్ ఇచ్చింది. ఇవాళ ఉంటావు, రేపు పోతావు ఎంపీఓగా, కానీ రిపోర్టును అట్లా తప్పు రిపోర్ట్ ఇవ్వద్దు కదా. ఇప్పుడు అక్కడ ఏమి డబ్బులు మీరు ఆశించి చేసినట్టు, బీజేపీలో ఇల్లు లేకున్నా ఇల్లున్నట్టుగా, అది ప్రభుత్వ ఆస్తి, మీ గ్రామ పంచాయతీ ఆస్తి అయినప్పటికీ ఎట్లా అమ్మినావు, అమ్మితే ఎట్లా నువ్వు సహకరించినావు? అందుకనే పెద్దోడికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద తలకాయలు, ఆ పెద్ద పెద్ద తలకాయలకి ఈ గ్రామ పంచాయతీ అధికారులు ఊడిగం చేస్తున్నారు. మీ భవిష్యత్తులో ఇబ్బందులు మీరే ఫేస్ చేస్తారు. పేదల పక్షాన నిలబడమంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయట్లేదు. ఇలా హౌస్ ట్యాక్స్ కట్టి ఇంటి నెంబర్ అలాట్ అయినటువంటి ఎన్నైతే ఇండ్లు ఉన్నాయో మీరు లిస్ట్ అలర్ట్ చేసిరు. డిపిఓ గారి సూచన మేరకు ఎంపీఓ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో గ్రామ పంచాయతీ సెక్రటరీ సిబ్బంది మొత్తం బీబీనగర్ ఊరంతా కలదిరిగిరు, ఇల్లు తిరిగిరు, మొత్తం లిస్ట్ చేసిరు. ఆ లిస్టు ప్రకారంగా ఇంటి నెంబర్ దేనికి ఉంది, దేనికి ఆ ప్రభుత్వం ఇచ్చిన పట్టా సర్టిఫికేట్ ఉంది, ఇంటి నెంబర్ ఇచ్చిన దానికి ట్యాక్స్ ఉందా లేదా, అవన్నీ చూసుకొని ఇమ్మీడియట్లీగా ఆన్లైన్ లో ఎక్కించాలి. మీకు 2-3 రోజులు టైం ఇస్తా ఉన్నాం, లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా పేదలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాం.